హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. టిక్కు టిక్కుల బండి టిక్కులాడి బండి అందరూ వాడే బండి బ్రేకులు లేని బండి ఏమిటది? ప్రశ్న మరొకసారండి. టిక్కు టిక్కుల బండి టిక్కులాడి బండి అందరూ వాడే బండి బ్రేకులు లేని బండి ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్సేనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి, తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ టిప్స్ మీకు అర్థమవుతాయి కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఏదైనా ఒక పేపర్ తీసుకొని ఇందులో బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, బిర్యానీ ఆకు అంటే ఒకటి తీసుకుంటే సరిపోతుంది. కర్పూరం బిళ్ళ ఉంటుంది కదండి, అవి 2 తీసుకొని ఇందులో పెట్టేసుకొని 2 కూడా చక్కగా మనం ఇలా సెల్ఫ్లో అయితే బట్టలు మడత పెట్టుకుంటూ ఉంటాం కదండి. బట్టల కింద చిన్న చిన్న పురుగులు కానీ బ్యాడ్ స్మెల్ కానీ అలాంటివి వచ్చేస్తూ ఉంటుంది, ముక్క వాసన లాంటిది వస్తూ ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలాగా మనం టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా కబోర్డ్స్లో పెట్టుకున్నాం అనుకోండి, బల్లులు కానీ బొద్దింకలు కానీ అలాంటి చిన్న చిన్న పురుగులు కానీ ముక్క వాసన కానీ ఉండదు, బ్యాడ్ స్మెల్ కూడా ఉండదని. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి, నిమ్మకాయలు అయితే ఇలాగా మనం బయట ఉంచేస్తే గట్టిగా ఉంటాయి కదండి, రాయిలాగా ఉంటాయి. అవి మనం కట్ చేయాలన్నా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలాంటి వాటిలో కూడా చక్కగా రసం అయితే తీసుకోవచ్చండి. ఇలాంటిది గాజు చేసా ఒకటి తీసుకొని దీంట్లో వాటర్ అయితే పోసుకొని ఇలాగా 2 అవర్స్ మాత్రం ఇలా ఉంచేసి తర్వాత రసం తీసుకుంటే చక్కగా వచ్చేస్తుందని. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి, రాళ్ళు ఉప్పు కొంచెం తీసుకొని ఇలాంటివి మనం రసం పిండేసిన తర్వాత తొక్కలు అయితే ఉంటాయి కదండి, ఇలా తొక్కలను తీసుకొని ఇలాగా రాళ్ళు ఉప్పును కూడా తీసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇలాగ మనం ఇంట్లో వాటర్ క్యాన్లు అయితే కడుక్కుంటూ ఉంటాం కదండి, అంటే క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా దీంట్లో డస్ట్ కానీ క్రిములు కానీ అలానే ఫంగస్ కానీ పాకుడు కానీ ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదండి. ఇలాగ నిమ్మబద్దల్ని అలాగే రాళ్ళు ఉప్పు వేసి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసి నాననిచ్చిన తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసుకుంటే చక్కగా దీనిలో ఉన్నటువంటి డస్ట్ కానీ పాకుడు కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా తొలగిపోతాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, పాకుడు కూడా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కంఫర్ట్ బాటిల్స్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఒక బాటిల్ చిన్న సైజు ఉన్న బాటిల్ అయితే నేను తీసుకున్నానండి, అది ఒకటే ఉంది కాబట్టి చిన్న సైజు బాటిల్ అయితే తీసుకున్నాను. ఇలాగా పొయ్యి అయితే వెలిగించుకొని చాకుని ఇలా హీట్ చేసుకొని ఇలాగ మార్కింగ్ చేసుకునే విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ టిప్ అయితే చాలా బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాగా పెట్టేసుకొని ఇక్కడ హోల్ పెట్టేసుకున్నాం అనుకోండి, అక్కడ మేకు తగిలించుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కట్ చేసేసుకొని ఇక్కడ హోల్ అయితే పెట్టుకోవాలి. ఇలా నేనైతే హోల్ పెట్టుకున్నానండి. మనం ఇంట్లో ఎక్కడైనా గోడలకి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, దీంట్లో మనీ ప్లాంట్ కానీ అలానే మన ఇంట్లో సోయింగ్ ప్లాంట్లు అట్లా ఉంటాయి కదండి, ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. లేదంటే మన ఇంట్లో మనకి ఇలాగా మనీ ప్లాంట్ని పెంచుకుంటూ ఉంటాం కదండి, దాన్ని కొమ్మలు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వాటర్లో పెట్టేసుకుంటే 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటే సరిపోతుంది. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారా ఎంత నీట్గా ఉందో? ఈ విధంగా ట్రై చేయండి. ఇంకో కొంచెం పెద్ద సైజు బాటిల్ అయితే కట్ చేసుకొని మనం మొబైల్కి అయితే ఛార్జర్ పెట్టుకుంటూ ఉంటాం కదండి, గోడకి అలా పెట్టేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, ఇంట్లో అయితే డస్ట్ అంతా కూడా ఇలా చెత్తలోకి ఎత్తుకుంటూ ఉంటాం కదండి, మనం వాస్తవాను ఈ చాటను క్లీన్ చేసే పని లేకుండా ఇలా కవర్ని పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలాగ డస్ట్ అంతా ఇలాగ మనం చాట్లోకి ఊడ్చుకున్నాం అనుకోండి, అస్తమానం క్లీన్ చేసే పని లేకుండా ఇలా కవర్ వేసుకోవడం వల్ల మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన పని ఈజీగా అవుతుంది, ఎక్కువ కష్టం కూడా ఉండదు. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, ఏదైనా ఒక ఎడల్పు లాంటి బౌల్ తీసుకొని దీంట్లో 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నానండి. అందులోనే షాంపూ ఉంటుంది కదండి, షాంపూ మనం యూజ్ చేసుకునే షాంపూ ఏ షాంపూ అయినా ఇలాగా ప్యాకెట్ తీసుకొని దాంట్లో సగం అయితే వేసుకొని
తీసుకొని ఇలాగ కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి. ఇలా కొన్ని వాటర్ అయితే పోసుకొని మనం కొత్తగా కొన్నటువంటి బట్టలు కానీ, నైటీలు కానీ, డ్రెస్సెస్ కానీ, బ్లౌజెస్ కానీ, షర్ట్లు కానీ ఒక్కొక్కసారి కొత్తవి రంగు అంటే కలర్ వెలిసిపోతూ ఉంటాయి కదండి, రంగు పోతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం సర్ఫ్లో పెట్టేస్తూ ఉంటాము. సర్ఫ్లో పెట్టేస్తే బట్టలు కూడా మొత్తం కూడా పాడైపోతాయి. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. కొత్తవి కొన్నప్పుడు ఇలాగా కొంచెం సాల్ట్ అలానే షాంపూ వేసి ఒక 1 అవర్ పాటు అలాగ నానిచ్చేసి తర్వాత మామూలు వాటర్తో క్లీన్ చేసుకుంటే మనకి బట్టలు పాడైపోకుండా ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, నిమ్మబద్ద ఒక అరబద్ద తీసుకొని దీంట్లో లవంగాలు అయితే ఇలా పెట్టేసుకోవాలండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది, బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఇలాగ నిమ్మబద్ద మీద ఇలా లవంగాలు ఒక 4, 5 తీసుకొని ఇలా గుచ్చేసుకొని మన ఫ్రిడ్జ్లో అయితే ఫుడ్ ఐటమ్స్ పెడుతూ ఉంటాం కదండి, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండాలంటే ఇలా నిమ్మబద్ద పైన లవంగాలు అయితే పెట్టాం కదండి, ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, ఇడ్లీ ఇరిగిపోకుండా మనకి చక్కగా రావాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగ వేడిగా ఉన్న ఇడ్లీ అయినా ఇరిగిపోకుండా తీయాలంటే ఇలాగ ప్లేట్ అయితే తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ అయితే తిప్పేసుకొని ఇలా వాటర్తో ఇలా తడుపుకున్నాం అనుకోండి చక్కగా చల్లారుతుంది. వెంటనే చక్కగా ఇడ్లీ అయితే వచ్చేస్తాయండి, ఇరిగిపోకుండా ఈ విధంగా తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి మీకు ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇలా దోశలు పోసుకున్న తర్వాత పెనం అయితే హీట్గా ఉంటుంది కదండి, ఆ హీట్ మీద ఇలా కందిపప్పుని మనం హీట్ చేసుకుని చక్కగా డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఇలాగ కందిపప్పు వండుకునేటప్పుడు మనకి గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో తప్పకుండా. నెంబర్ 10, కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. కొబ్బరి చెప్పులు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా వీటిని చక్కగా ఇలా కందిపప్పుని తీసుకోవడానికి బాగుంటుంది. పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. అలానే రైస్లో కూడా ఇలా పెట్టుకున్నాం అనుకోండి కొలుచుకోవడానికి ఉంటుంది, పురుగు పట్టకుండా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుకోకుండా ఇలాగా మనీ అయితే ఒక్కొక్కసారి తడిచిపోతూ ఉంటాయి కదండి, అలాగా వాటర్లో తడిచినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలాగ మనం ఏదైనా వండుకునేటప్పుడు ఆ ప్లేట్ పైన ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఆ వేడికి హీట్కి ఇది ఆరిపోతుందండి. ఇలా ట్రై చేయండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా అనుకోకుండా తడిచిపోయినప్పుడు ఈ విధంగా చక్కగా మనం ఏదైనా గ్యాస్ పొయ్యి మీద వండుకుంటూ ఉంటాం కదండి, దాని పైన ప్లేట్ పెట్టుకుంటూ ఉంటాము. ఆ ప్లేట్ పైన ఇలాగా పెట్టేసుకున్నాం అనుకోండి హీట్కి చక్కగా అవి ఆరిపోతాయండి. సో తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 12, ఏదైనా ఒక ఎడల్పు గిన్నెలో మనం ఇలాగా టీ స్టైనర్ పెట్టి ఏదైనా వడగొడుతూ ఉంటాం కదండి, వాటర్ కానీ ఆయిల్ కానీ ఇలా బెల్లం పాకం కానీ టీ కానీ పాలు కానీ ఇలా వడకట్టుకునేటప్పుడు ఇలా కింద పడిపోతూ ఉంటుంది కదండి. ఎడల్పు గిన్నె ఉన్నా కూడా మనకి ఇలా టీ స్టైనర్ పెట్టుకోవడానికి ఆగదు కదండి. ఈ విధంగా ట్రై చేయండి. 4 స్పూన్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటుంది కదండి, 4 స్పూన్ తీసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి టీ స్టైనర్ హోల్లో నుంచి ఇలా 4 స్పూన్ పెట్టేసి ఇలా పెట్టేసాం అనుకోండి చక్కగా మనం ఇలా స్ట్రైన్ చేసుకోవచ్చు. ఇలా స్ట్రైనర్ ఇలా పెట్టేసుకుని చక్కగా ఈ విధంగా స్ట్రైన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా సులువుగా పని అయిపోతుంది. ఈజీగా ఇలా అయితే ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా ఏ టిప్ అయితే మీకు నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు అడిగిన పొడుపు కథ ప్రశ్న కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఛానల్లో ఇంకా రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.